హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్‌గా 3 బ్లౌజుల్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అన్నది చూద్దాము. సో, ఫస్ట్ అయితే 3 బ్లౌజులు కూడా డబుల్ ఫోల్డింగ్ చేశాను. నా మెథడ్ ప్రకారం ఎప్పుడు ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తాను. హ్యాండ్స్ కట్ చేస్తాను కాబట్టి ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అన్నది చేసి హ్యాండ్ యొక్క హైట్ అన్నది మార్క్ చేశాను. ఇదైతే ప్లెయిన్ బ్లౌజులనమాట. కిందన అందుకే 1.5 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాం కదా! అందుకోసమనేసి పెట్టాను. ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకు కరెక్ట్‌గా 9 ఇంచీలయితే వచ్చింది. సో, 9 నుండి 10 మధ్యలో ఉందనుకోండి ఆర్మ్ లూజు, ఇంకా హ్యాండ్ డౌన్ అన్నది మనం 3.5 ఇంచీలు తీసేసుకోవడమే. ఇలా తీసుకున్న తర్వాత పై లైన్ నుండి కింద లైన్‌కి హ్యాండ్ లూజ్ అన్నది మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మిడిల్‌లోకి ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. పైకి ఒక లైన్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత మనకి కార్నర్‌లో అయితే 2 ఇంచీలు పెట్టుకోవాలి. ఎందుకంటే మన హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచీల నుండి 10 ఇంచీల మధ్యలో ఉంది కదా! అందుకోసమని ఇక్కడ నేను కార్నర్‌లో 2 ఇంచీలయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత కర్వ్ స్కేల్‌తో షేప్‌నయితే డ్రా చేసేసాను. మన దగ్గర ఎక్కువ స్కేల్స్ లేకపోయినా ఒక 2 స్కేల్స్ యూజ్ చేసి నేను బ్లౌజ్ అంతా కూడా మార్కింగ్ చేస్తాను చూడండి. ఒకటి కర్వ్ స్కేల్, ఇంకోటి స్ట్రైట్ స్కేలు. ఎక్కువ స్కేల్స్ అవసరం లేదు. జస్ట్ ఈ 2 స్కేల్స్ అయినా మినిమమ్ ఉండాలనమాట. ఎందుకంటే మన లైన్స్ అవన్నీ పర్ఫెక్ట్‌గా రావాలంటే తప్పనిసరిగా ఈ 2 స్కేళ్ళయితే యూజ్ చేయాలి. సో, ఇప్పుడు హ్యాండ్ అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసామో మార్కింగ్ మీదగా కట్ చేసుకోవాలి. మెయిన్‌గా ఇలా మనం బ్లౌజెస్ కట్ చేస్తూ ఉంటాం కదా! ఏంటంటే ఒక 3 నుండి 5 బ్లౌజుల కన్నా ఎక్కువ పెట్టి ఇలా కట్ చేయకండి. ఎందుకంటే కిందకెళ్ళే కొద్దీ బ్లౌజెస్ ఎక్కువ, తక్కువ అయ్యాయనుకోండి మనకి మెజర్‌మెంట్స్ అనేవి అటు ఇటు అయిపోతుంది. కాబట్టి అన్నీ కూడా కరెక్ట్‌గా రావాలని లేదు. అందుకోసమని నేను ఇక్కడ 3 బ్లౌజులు మాత్రమే కట్ చేశాను. ఇలా కట్ చేయడం ఎందుకంటే మెయిన్‌గా మనకి పండగల సీజన్ అలాంటి టైంలో ఎక్కువ ఖాళీ ఉండకుండా ఉంటుంది. మన ఇంట్లో పనులు చేసుకోవాలి. అలాగే బట్టలు కూడా ఎక్కువగా వస్తాయి. టైలర్స్‌కి మెయిన్‌గా ఇదే ప్రాబ్లమ్ కదా! సో, అలాంటప్పుడు ఇలా కటింగ్ చేసుకున్నామంటే మనకి చాలా టైం అన్నది సేవ్ అవుతుంది. ఏ కస్టమర్‌వి ఒక 3, 4 బ్లౌజులు ఇచ్చారనుకోండి, మనం ఈ మెథడ్ యూజ్ చేసి బ్లౌజెస్ అన్నీ కూడా ఒకేసారి కట్ చేసి ఒక రోజులో అయితే కుట్టేయడానికి అవుతుంది. అలాంటప్పుడు మనకి ఈ మెథడ్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్‌గా కుట్టేటప్పుడు మనకి బట్టలు తక్కువ ఉన్నాయనుకోండి, నార్మల్‌గా కూడా కట్ చేసి కుట్టుకోవచ్చు. బట్ మెయిన్‌గా ఎక్కువ బట్టలు ఉండేటప్పుడు ఈ మెథడ్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, మొత్తం మీద ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేయడం అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను బ్యాక్ పార్ట్‌నయితే కట్ చేయడం కోసం 3 కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్‌గా పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా! ఫోల్డింగ్ అన్నది కరెక్ట్‌గా ఉన్నట్లుగా చూసుకోవాలనమాట. మనకి మెయిన్‌గా ఫోల్డింగ్ ఉన్న వైపే నెక్, షోల్డర్ ఇవన్నీ కట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫోల్డింగ్ ఉన్న వైపు మాత్రం అంతా కూడా ఒకే లెవెల్‌గా ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇక్కడ 3 కూడా నేను ఒకదాని మీద ఒకటి అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత కింద వైపున స్ట్రైట్‌గా కటింగ్ అయితే చేసేస్తున్నాననమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజులన్నీ కూడా నేను మిషన్ టేబుల్ మీదే కట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు కొన్ని వీడియోస్‌లో అయితే చెప్పాను కదా! నాకు కిందనకి పెట్టి కటింగ్ చేస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అందుకోసమని ఇలా టేబుల్ మీదే కటింగ్ చేయడానికి వీలుగా ఉంచుకున్నాను. నా మిషన్ మీద ఒక చిన్న కబోర్డ్‌లా ఉంటుంది. కటింగ్ చేసేటప్పుడు ఏ ఐటెమ్స్ యూజ్ అవుతాయో అవన్నీ కూడా దాని మీద పెట్టేసుకున్నాను. కాబట్టి కటింగ్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఫోల్డింగ్ మిషన్ ఉంటుంది కదా! వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందనేసి ఈ టిప్ అయితే చెప్తున్నాను. సో, ఇక్కడ నాకు బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచీలు. ఖర్చుతో కలిపి నేను ఇక్కడ 15 ఇంచీలకైతే మార్క్ చేశాను. అండ్ ఇందాక మీరు చూసినట్లయితే మనకి ఆర్మ్ లూజ్ 9 ఇంచీలొచ్చింది. సో, 9 నుండి 10 ఇంచీలొచ్చిందనుకోండి. ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ కరెక్ట్‌గా 9 ఇంచీలే వచ్చింది కదా! 9 ఇంచీలకి 1 ఇంచ్ యాడ్ చేసామనుకోండి మనకి 1 సైడ్ చెస్ట్ లూజ్ వస్తుంది. సో, మనకి ఇలా 4 సైడ్‌లు ఉంటాయి కదా! అంటే ఫ్రంట్ పార్ట్‌లో 2 పార్ట్‌లు, అలాగే బ్యాక్ పార్ట్‌లో ఒక 2 పార్ట్‌లయితే వస్తాయి. మనం డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాం. అంటే ఫోల్డింగ్‌లోని మార్కింగ్ చేస్తున్నాం కదా! సో, 9 ఇంచెస్‌కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 10 ఇంచెస్ వస్తుంది. ఆ 10 ఇంచెస్‌ని 4 టైమ్స్ యాడ్ చేసామనుకోండి 40 ఇంచెస్. అంటే ఇది 40 సైజ్ బ్లౌజ్ అని మనం ఈజీగా అలా మెజర్ చేసుకోవచ్చు. మీ అందరికీ అర్థం అవ్వడం కోసం క్లారిటీగా అయితే చెప్తున్నాను. సో, ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్, షోల్డర్ కలిపి నేను ఇక్కడ 5.7 ఇంచెస్ అయితే పెట్టాను. అండ్ నెక్ వచ్చేసి 2.5 ఇంచీలు అయితే మార్క్ చేశాను. మనం నెక్, షోల్డర్ కలిపి ఎంతైతే మార్క్ చేస్తామో చంక్ డౌను దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నేను ఇక్కడ 5.7 ఇంచెస్ అయితే మార్క్ చేశాను కదా! ఇంక ఈ ఆర్మ్ డౌన్ అయితే 6.25 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. 6.25 ఇంచీలకి మార్క్ చేసి ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ తిరుగుతుంది కదా! ఆ షేప్‌నయితే మార్క్ చేశాను. అండ్ కిందన డాట్స్ కోసం
మిడిల్‌కి మార్క్ చేసుకొని హైట్ వచ్చేసి పావు తక్కువ 4 ఇంచీలు అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి నెక్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 5.5 ఇంచీలు అయితే వచ్చింది. కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కిందన ఒక హాఫ్ ఇంచ్, పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీయాలి కదా! మొత్తం మీద 6.5 ఇంచీలకైతే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి, మన నెక్ హైట్ కూడా మార్కింగ్ అయిపోతుంది. ఇప్పుడు స్కేల్‌తోని స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకొని నెక్ రౌండ్ కూడా తీసేసుకున్నాను. ఇక్కడ నెక్ వైపు అయితే ఒక పావించ్ డౌన్‌కి మార్క్ చేసుకున్నామనుకోండి, చాలామందికి భుజాలు జారడం ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ మెథడ్ ఫాలో అయ్యామంటే మనం ఒక పావించ్ డౌన్ తీసుకున్నామంటే కటింగ్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి ఆల్మోస్ట్. ఇక్కడ నెక్ కూడా కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా సరిపోయింది నాకు. ఇప్పుడు మొత్తం అంతా కూడాను ఎలా అయితే మార్కింగ్ చేశానో మార్కింగ్ మీదగా కటింగ్ చేసేస్తున్నాను. ఇటు కూడా అంతే. అంటే ఇక్కడ నేను బ్లౌజ్ పీసెస్ మూవ్ చేయకుండా కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 3 బ్లౌజులు ఉన్నాయి కదా! ఒకటనుకోండి కరెక్ట్‌గా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ 3 ఉన్నాయి కదా! ఇంకెందుకులే అనేసి నేనే బ్లౌజ్ పీసులు మూవ్ చేయకుండా కట్ చేయడానికి ట్రై చేశాను. ఎక్కడెక్కడ టక్స్ పెట్టాలో అక్కడ అన్నిట్లి దగ్గర కూడా టక్స్ అయితే పెట్టేశాను. సో, ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కట్ చేసాము. అండ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయడం అయిపోయింది. ఇక్కడ చూడండి, పైన డిజైన్ క్లాత్ వచ్చింది కదా! అదొకటి తక్కువుంది. కిందన 2 పర్లేదు. సో, ఈ పైనున్న క్లాత్‌ని నేను అడ్జస్ట్ చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌నయితే కట్ చేయాలనమాట. నేను కట్ చేసేటప్పుడు ఏ ఒక్కటి కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. అంటే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ లేకుండా అన్నీ కూడా కరెక్ట్‌గా ఈవెన్‌గా ఉన్నట్లుగా చూసుకోవాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్‌లో మనకి అతుకులన్నవి రాకుండా ఉంటాయి. చూడండి, ఇక్కడ మూడిటికి సరిపడినట్టుగా నేను అడ్జస్ట్ చేసుకున్నాను. పై క్లాత్‌ని అయితే కొంచెం మూవ్ చేశాను కదా! సో, సరిపోతుంది. ఇలా పెట్టుకున్నాననమాట మొత్తం మీద. ఇలా అయితే మనకి ఏ క్లాత్ కూడా సరిగ్గా లేకుండా ఉండదు. అంతా బావుంది. సో, ఇప్పుడు మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం అంతా కూడా మార్కింగ్ చేసేసుకుంటాను. ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మొత్తం అంతా కూడా మార్కింగ్ చేసుకున్నాయి. ఇలా ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. ఎందుకంటే ఒక బ్లౌజ్ కాదు కదా! 3 బ్లౌజులు కట్ చేస్తున్నాం కాబట్టి మనం ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయో లేదో అనేసి. సో, ఇలా కరెక్ట్‌గా ఉన్న తర్వాత మాత్రమే మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సో, నాకైతే ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయి. చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు మొత్తం అంతా కూడా మార్కింగ్ చేసేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగాన. ఫ్రంట్ నెక్ దగ్గర మాత్రం మార్కింగ్ చేయను. ఎందుకంటే మనకి ఫ్రంట్ డీప్ కొంచెం పైకుంటుంది కదా! బ్యాక్ నెక్‌తో పోలిస్తే మనకి ఫ్రంట్ నెక్ అన్నది కొంచెం పైకుంటుందనమాట. ఇక్కడ చూడండి, 3 లైన్స్ పెట్టాను కదా! ఇక్కడ చంక డౌన్ అన్నది తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీసుకోవాలి మనం. హ్యాండ్స్‌కి తీస్తాము. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్‌లో కూడా తీస్తాము. ఇలా తీయడం వల్ల మనకు ఉగ్గులవి రాకుండా ఉంటుంది. సో, ఈ ఫ్రంట్ నెక్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అందుకోసం షోల్డర్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్‌గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఊక్సులు పట్టి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు కూడా చెక్ చేసుకోవాలనమాట. నాకు 6.5 ఇంచీలు అయితే వచ్చింది. కాబట్టి 6.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఆ లైన్స్ అన్నవి ఇలా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ కర్వ్ స్కేల్‌తో రౌండ్ అన్నది తీసేసుకుంటాను. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, మనది బ్యాక్ పార్ట్ అయితే టోటల్ హైట్ వచ్చేసి 15 ఇంచీలు కదా! 15 ఇంచీల్లో 1.5 ఇంచ్ అన్నది మైనస్ చేసుకోవాలనమాట. ఎంతైతే హైట్ ఉంటుందో మొత్తం అంతట్లోని 1.5 ఇంచ్ అన్నది మైనస్ చేసుకోవాలి. సో, 13.5 ఇంచీలకైతే మార్క్ చేశాను. అలాగే ఊక్సులు పట్టి ఉంటుంది కదా! మనం షేప్ బెల్ట్ అతకక ముందు వరకు కూడా ఎంతైతే హైట్ ఉంటుందో దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ సైడ్‌న మనకి షేప్ బెల్ట్ వరకు ఎంతైతే ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అసలు. బ్యాక్ పార్ట్ కన్నా, హ్యాండ్స్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ మార్క్ చేయడం ఈజీ. ఎందుకంటే బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో మొత్తం అంతా కూడా ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం చాలామంది తిప్పలు పడుతూ ఉంటారు. బట్ ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడమే చాలా ఈజీ. మెయిన్ మనం బ్యాక్ పార్ట్ బాగా కట్ చేస్తేనే ఫ్రంట్ పార్ట్ కూడా బాగా వస్తుంది. మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. చుట్టూ కూడా ఇలా మార్కింగ్ చేసాం కదా! సో, ఆ మార్కింగ్ మీద అయితే కట్ చేశాను. ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇంకా షేప్ బెల్ట్లు, క్రాస్ పీస్లు, నడుము పట్టి ఇవి కట్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఫస్ట్ అయితే ఇక్కడ 3 బ్లౌజులకి కలిపి నేను షేప్ బెల్ట్లు అయితే కట్ చేసేస్తున్నాను. షేప్ బెల్ట్లు కట్ చేయడం కోసం కూడా ఇలా 3 కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది.
చూడండి సైడ్‌న ఒక లైను, అలాగే కింద వైపున ఒక లైన్ అయితే డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ ఉంది కదా! దాని ఆధారంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా ఒక 10:30, 11 ఇంచీలకి తీసుకున్నామంటే ఏ సైజ్ బ్లౌజ్‌కైనా సరిపోతుంది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ 3 బ్లౌజులకి కూడా మార్కింగ్ చేసి కటింగ్ చేసేస్తున్నాను. ఇంకా నడుము పట్టి అండ్ అలానే మెడ పట్టి ఇవైతే కట్ చేయాలి. సో, ఇవి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను ఒక బ్లౌజ్‌కి మాత్రం చూపిస్తున్నాననమాట. అవి ఎలా కట్ చేయాలన్నది. మిగతా 2 బ్లౌజులకి కూడా సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటాను. ఇక్కడ కూర ఉంది కదా! ఆ పీస్‌నైతే నేను బ్యాక్ హెమ్మింగ్ చేస్తాం కదా! నడుము పట్టి అతుకుతాం. దానికోసం అయితే యూజ్ చేస్తాను. అండ్ అలానే క్రాస్ పీసులైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం మెడ చుట్టూ కూడా హెమ్మింగ్ చేస్తాం కదా! వాటి కోసం క్రాస్ పీసులే యూజ్ చేయాలి. ఇక హుక్స్‌ల కోసం, తాళ్ళు పట్టీ కోసం ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! మీ అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి.